హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ టాపిక్ చూసుకున్నట్లయితే ఇది మనకి జనరల్ అవేర్నెస్గా, అదే రకంగా స్టాటిస్ జీకేగా, కరెంట్ అఫైర్స్ టాపిక్గా కూడా ఇది మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి టాపిక్ అనమాట అండి. ఆ టాపిక్ చూసుకున్నట్లయితే లాంగెస్ట్ సర్వింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అత్యధిక కాలం పనిచేసినటువంటి భారత ప్రధానమంత్రులు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారు సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది నేను చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియో మీరు ఇంకా చూడనట్లయితే కనుక ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను, అదే రకంగా ఫస్ట్ కామెంట్లో మీకు పిన్నెడ్ కామెంట్గా కూడా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే కనుక తప్పకుండా వీడియో అనేటువంటి చూడండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఇప్పుడు ప్రస్తావిస్తున్నటువంటి లాంగెస్ట్ సర్వింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అత్యధిక కాలం ప్రధానమంత్రులుగా చేసినటువంటి వారి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అత్యధిక కాలంగా చూసుకున్నట్లయితే కనుక మన భారతదేశంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రులుగా వరుసగా, లేకపోతే డ్యూరేషన్ అంటే 5 ఇయర్స్ స్టిపులేటెడ్, లేకపోతే 2 ఇయర్స్ స్టిపులేటెడ్గా ఇట్లా బ్రేకప్గా చేస్తూ ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వారు ఇప్పటి వరకు చూసినట్లయితే మొత్తం 14 మంది ఉండడం జరిగింది అనమాట అండి. ఇందులో మొదటి 6 గురించి మనం చూడడం జరుగుతుంది. ఇందులో మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఎవరు అనేటువంటిది మీకు తెలిసినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటిది చేయండి అనమాట అండి. అయితే మొత్తం చూసుకున్నట్లయితే 15 మంది ప్రధానమంత్రులుగా చేయడం జరిగింది. అయితే 14 మంది వరకు చూసుకున్నట్లయితే కనుక ఒక స్టిపులేటెడ్ టైం వరకు, అంటే 5 ఇయర్స్ కానీ వారు స్టిపులేటెడ్ టైం వరకు చేయడం జరిగింది అనమాట. యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి వారు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. మన భారతదేశంలో యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక గుల్జారీలాల్ నందా గారు చేయడం జరిగింది అనమాట అండి. ఈయన 26 రోజులు ఈయన ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. అయితే ఈ 26 రోజులు చూసుకున్నట్లయితే కనుక 13 రోజులు ఒకసారి, 13 రోజులు ఇంకో టర్మ్లో, అంటే మొత్తం 26 రోజులు టర్మ్గా ఈయన యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించినప్పటికీ ఒకసారి వచ్చేసి 13 రోజులు చేయడం జరిగింది. ఇంకోటి స్టిపులేటెడ్ టైంలో 13 రోజులు చేయడం జరిగింది అనమాట. ఈ రకంగా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వారు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు అనమాట. ఆయన గుల్జారీలాల్ నందా గారు కేవలం 26 రోజులు మాత్రమే ఈయన ప్రధానమంత్రిగా, లేకపోతే యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఈయన వ్యవహరించడం జరిగింది అనమాట అండి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ రోజులు ఎవరు, తక్కువ రోజులు ఎవరు అనేటువంటి కాన్సెప్ట్లు మనం చూసుకున్నట్లయితే తక్కువ రోజులు చూసుకున్నట్లయితే కనుక గుల్జారీలాల్ నందా గారు 26 రోజులు అనమాట అండి. ఇప్పుడు మనం అత్యధిక కాలం పనిచేసినటువంటి భారత ప్రధానమంత్రులు చూసుకున్నట్లయితే కనుక నెంబర్ 1 వచ్చేసి అల్టిమేట్ జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట అండి. ఈయన ఏ రాష్ట్రం లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఈయన పోటీ చేశారనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈయన జన్మించిన స్థలం కాదు, ఈయన ఎక్కడి నుంచి పోటీ చేశారనేటువంటిది మీకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకటి వచ్చేసి యునైటెడ్ ప్రొవిన్స్ నుంచి, అదే రకంగా ఫూల్పూర్ నుంచి, ఈ రెండు రాష్ట్రాల నుంచి ఈయన పోటీ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి 2 సార్లు. ఈయన పార్టీ చూసుకున్నట్లయితే కనుక భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ఈయన యొక్క పార్టీ. ఈయన పదవీ కాలం చూసుకున్నట్లయితే 16 సంవత్సరాల 286 రోజులు ఈయన ప్రధానమంత్రిగా ఈయన వ్యవహరించడం జరిగిందనమాట అండి. 15th ఆగస్ట్ 1947 నుంచి 24th మే 1964 వరకు మొత్తం ఈయన 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరించడం జరిగింది జాతీయ కాంగ్రెస్ తరఫున. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సెకండ్ వచ్చేసి ఇందిరాగాంధీ గారు అనమాట అండి. ఇందిరాగాంధీ గారు చూసుకున్నట్లయితే కనుక యూపీ నుంచి చేయడం జరిగింది, రాయ్ బరేలీ నుంచి చేయడం జరిగింది. ఇటీవల మనకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు కూడా రాయబరేలీ నుంచి చేయడం జరిగింది అనమాట. మెదక్ నుంచి చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా 3 రాష్ట్రాల నుంచి ఈమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అనమాట అండి ఇందిరాగాంధీ గారు. ఈమె యొక్క పార్టీ చూసినట్లయితే కనుక భారత జాతీయ కాంగ్రెస్. ఈమె టైంలోనే ఐఎన్సీ అనేటువంటిది, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఐఎన్సీఆర్గా కూడా డివైడ్ అవ్వడం జరిగింది అనమాట అండి. కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి అట్లా జరగడం జరిగింది అనమాట అండి. సో ఈమె పదవీ కాలం చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల 350 రోజులు ఈమె ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే కనుక 24th జనవరి 1966 నుంచి 24th మార్చ్ 1977 వరకు, అంటే అప్ టు 11 ఇయర్స్ అనేటువంటిది ఈమె ఏకధాటిగా చేయడం జరిగింది. తర్వాత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఈమె తర్వాత తీగిపోవడం జరిగింది. తర్వాత 14 జనవరి 1980
రెండోసారి ప్రధానమంత్రి అవడం జరిగింది. అప్పటి నుంచి 31 అక్టోబర్ 1984 వరకు ఈమె ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనం చూసినట్లయితే కనుక నరేంద్ర మోడీ గారు. ఈయన వారణాసి నుంచి ఈయన పోటీ చేయడం జరిగిందనమాట అండి. ఈయన యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ, దీన్ని మనం బీజేపీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈయన పదవీ కాలం చూసుకున్నట్లయితే కనుక 10 సంవత్సరాల 10 రోజులు. అది 26 మే 2014 నుంచి మనకి ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్ వరకు మనం 2024 వరకు తీసుకోవడం జరిగిందనమాట అండి. అయితే 2024లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పుడు మరలా ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అంటే 26 మే 2014 నుంచి ఈ వీడియో అప్లోడ్ చేసేటువంటి దానికి మనకి 6 జూన్ 2024 వరకు చూసుకున్నట్లయితే కనుక ఈయన ప్రధానమంత్రిగా ఉండడం జరిగిందనమాట అండి. ఈ స్టిపులేటెడ్ అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ డ్యూరేషన్ తీసుకుని 10 సంవత్సరాల 10 రోజులుగా ఉండడం జరిగిందనమాట అండి. వారణాసి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అనమాట అండి. ఈయన అస్సాం నుంచి ఈయన పోటీ చేయడం జరిగిందనమాట అండి. భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ఈయనది ఒక రాజకీయ పార్టీ. ఈయన 10 సంవత్సరాల 4 రోజులు ఈయన ఉండడం జరిగిందనమాట అండి. 22 మే 2004 నుంచి 26 మే 2014 వరకు 10 సంవత్సరాల 4 రోజులను వ్యవహరించడం జరిగింది. అత్యధిక సార్లు మనం చూసుకున్నట్లయితే కనుక 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వారిలో మనకి క్రితం చూసినటువంటి మోడీ గారు ఉండడం జరిగిందనమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారు అనమాట అండి. ఈయన లక్నో నుంచి ఈయన పోటీ చేయడం జరిగిందనమాట అండి. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఈయన పోటీ చేయడం జరిగింది. ఈయన మొత్తం 6 సంవత్సరాల 80 రోజులు ఈయన ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక 16 మే 1996 నుంచి 1 జూన్ 1996 అంటే ఈయన రిజైన్ చేయడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత 1998 మార్చ్ నుంచి ప్రధానమంత్రిగా ఈయన వ్యవహరించడం జరిగింది. 22 మే 2004 వరకు 6 సంవత్సరాల 80 రోజులు ఈయన ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాజీవ్ గాంధీ గారు అనమాట అండి. అమేఠీ నుంచి ఈయన పోటీ చేయడం జరిగింది. భారతీయ జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ నుంచి ఈయన పోటీ చేయడం జరిగింది. ఈయన మొత్తం 5 సంవత్సరాల 32 రోజులు ఈయన ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. 31 అక్టోబర్ 1984 నుంచి 2 డిసెంబర్ 1989 వరకు మొత్తం 5 సంవత్సరాల 32 రోజుల వరకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఫైనల్ మనం చూసుకున్నట్లయితే కనుక మన 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు పివి నరసింహారావు గారు అనమాట అండి. ఈయన నంద్యాల నుంచి పోటీ చేయడం జరిగిందనమాట అండి. భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ నుంచి ఈయన పోటీ చేయడం జరిగింది. ఈయన యొక్క పదవీ కాలం చూసుకున్నట్లయితే 4 సంవత్సరాల 330 రోజులు ఈయన ప్రధానిగా పనిచేయడం జరిగింది. స్టిపులేటెడ్ ఇయర్ చూసుకున్నట్లయితే కనుక 21 జూన్ 1991 నుంచి 16 మే 1996 ఈ రకంగా మొత్తం 4 సంవత్సరాల 330 రోజులు మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేయడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ తరపున. సో ఫ్రెండ్స్, ఇదండి అత్యధిక కాలం మన భారతదేశంలో ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వారు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ అనేటువంటిది మీరు షేర్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.